జనాలు జల్లగడ పెంచాలిపోతావు next month 5 పాలెం మరియు వరిని గ్రామ తెలుగుదేశం బీజేపీ అదేవిధంగా జనసేనకులకి నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడ మారుమూల నేను వచ్చి పనిచేయాలని తలపెట్టిన నాతో కలిసి వచ్చే మీకు ముఖ్యంగా విలేకరులకి మీడియా మిత్రులకి నిజంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి దగ్గర ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా కష్టపడి మీరు ఇక్కడికి రావడం, దాని ద్వారా ప్రజల్లోకి మేము ఏం చేస్తున్నామో వాళ్ళకి అవగాహన కల్పించడం, దానికి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా కడిదేవి కాలువ సిల్క్తో నిండిపోయిన కారణంగా మేము తెలుగుదేశం ప్రభుత్వం, ఉమ్మడి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం 3 నెలల క్రితమే అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వంలో ఈ సిల్ట్ తీయలేక రైతులు పడుతున్న ఇబ్బందులతో మేము గవర్నమెంట్ కూడా ఇవి అప్పీల్ చేయడం జరిగింది, ఈ వర్కులు కూడా పెట్టడం జరిగింది. కానీ దానికి అప్రూవల్ అయ్యి డబ్బులు వచ్చి ఫండ్స్ వచ్చి వాళ్ళు పనిచేసేటప్పటికి రైతులకి వాళ్ళు వరి పంటలు నాటుకోవడానికి లేట్ అయిపోతుంది. కాబట్టి రైతుల రిక్వెస్ట్ మీదకి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ మొదలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే క్లీన్ కోవూరు పేరిట మేము కోవూరులో కొన్ని కాలువలు కోవూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం స్టార్ట్ చేసాము. బట్ ముందు కోవూరులో స్ట్రాబెరీ కాలనీ దగ్గర నుంచి కొన్ని కాలువలు సిల్ట్ మురికి తీసుకుంటూ వస్తూ ఉన్నాము. దానివల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. దోమల బెడద లేకుండా వాళ్ళకి కాలువలు పారుదల సరిగ్గా ఉండింది. దాన్ని చూసిన కొంతమంది రైతులు నా దగ్గరకు వచ్చి, అమ్మ మా కాలువల్లో సిల్ట్ తీపించండి, తగు సమయానికి మేము పంటలు వేసుకుంటాము, మాకు ఎప్పుడో వచ్చి ఫండ్స్ వచ్చి మీరు చేపించే లోపల మాకు అందులో ప్రత్యేకంగా విడవలూరు మండలం ఇప్పుడు పంటలు వేయలేదు కాబట్టి వాళ్ళకి అందరికన్నా నీళ్లు ఇక్కడికి దిగువ నీళ్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి వాళ్ళ కోరిక మేరకు, రైతుల కోరిక మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. నాకు ఎంతో ఈ కోవూరు నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా చేసిన దాంట్లో రైతులకి అత్యధిక భాగం ఉంది. వాళ్ళకి నాకు చేతనైంది సాయం చేయడానికి నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెడుతున్నాము. అన్న మీకు అందరికీ ఇక్కడ ఎంతవరకు అయితే ఇప్పుడే చెప్పారు 2.5 కిలోమీటరు
ఇక్కడ ఉందని, దాని తర్వాత 3.5 కిలోమీటర్ ఎక్స్టెన్షన్ ఉందని చెప్పి ఇదంతా చేయించుకోండి. మీకు ఎక్కడ కావాలన్నా రైతులకి ఎక్కడ ఈ సిల్ట్ తీయాలో ఆ కాలువలు ప్రత్యేకించి చూపించి మీరందరూ దగ్గరుండి చేయించుకోవచ్చు. మీరెవ్వరూ దీనికి ₹1 ఖర్చు పెట్టబడలేదు, మొత్తం నేనే చూసుకుంటాను. కాబట్టి మీకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఆ విధంగా మీరందరూ దీని గురించి పని చేయించుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని